ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తాము అని తమను వేమన సతీష్ నమ్మించి మోసం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే కోడూరు టీడీపీ నేత సుధా మాధవి. తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డాము అని, టికెట్ ఇప్పిస్తాము అని 7 కోట్ల రూపాయలు తీసుకున్నారు అన్నారు. చంద్రబాబుకు సమస్య చెప్పుదామని విజయవాడకు వస్తే పోలీసులు తీసుకుని వెళ్లి బెదిరించారు అని వాపోయారు. టికెట్ కోసం డబ్బులు ఇవ్వలేదు అని బలవంతంగా పోలీసులు వీడియో తీయించారు అన్నారు. న్యాయం చేయకపోతే తమ కుటుంబానికి చావే శరణ్యమన్నారు సుధా మాధవి. సారు నేను మొన్న వీడియో పెట్టాను సార్, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. వేమన సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా కాడ 7 కోట్లు డబ్బులు ఇప్పించుకున్నారు సార్. దానికి ప్రూఫ్లు మీ కాడ ఏమున్నాయి? అందరూ ఎవరైనా ఎక్కించుకుంటారు సెలబ్రిటీ. ఇది ఎవరు సార్? మా ఇంటాయన సార్. ఇక్కడ వచ్చి మా ఇంటాయన సార్. మా ఇంటాయన పక్కన కూర్చోండేది సతీష్ గారు సార్. ఆ సార్ పక్కన కూర్చోండేది చూడండి సార్, అందరికీ తెలుసు, ఎంపీ గరికపాటి రామకృష్ణ సార్ గారు. చూడండి సార్, మేము ప్రూఫ్లు లేనిది అనవసరంగా ఏది మాట్లాడము సార్. ఒక ఆడకూతుర్ని తప్పుగా మాట్లాడడం కాదు సార్. ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగింటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది. కనీసం ఇండ్లు వాకిలు కూడా లేని స్థితిలో మమ్మల్ని వేమన సతీష్ గారు చేసినారంటే ఇంకా నమ్మరా సార్? సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేసిన ఇదోండి సార్. నేను చూడండి సార్, దగ్గరగా చూడండి, నేనే సార్. ఉదయం వచ్చి సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం నిమ్మరసం తాగి పోతున్నాను సార్. నేను మా ఊరి నుంచి జనాలు తీసుకుపోయి గుర్తించండి సార్, నేను చేసిన సేవను సార్ కొంచెమన్నా కూడా నాకు సాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. వేమన సతీష్ గారు ఒక్కరే కాదు సార్, మేమంతా కలిసికట్టుగా మీకు సేవ చేస్తే, కృషి చేస్తే మీరు గెలిచినారు సార్. చూడండి సార్ మా త్యాగము. అన్న, మీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డకు ఏ అన్యాయం జరిగితే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి అన్న. నేను శ్రావణ్ సార్ కాడి దగ్గరికి పోయి ఆయన దగ్గర మాట్లాడడం ఒక్కటే తప్పైతే సరే, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ దగ్గరికి వస్తే మీరే న్యాయం చేయండి. నాకు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి. నా బిడ్డలకు నేను అన్యాయం చేయలేను కదా. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీరు వేమన సతీష్ గారికి 7 కోట్లు ఇచ్చినామని చెప్తారా, మీరు పోలీస్ స్టేషన్కి రండి మాట్లాడాలని మమ్మల్ని బెదిరింపు కాల్సి వచ్చినాయి సార్. అప్పుడు మేము సరే అని చంద్రబాబు నాయుడు సార్ చెప్పుకుందామని చెప్పి మేము విజయవాడకు వచ్చాం సార్. విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ పార్టీ పొద్దున్న రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే సార్ ఆఫీసుకు పోతూ ఉంటే మధ్యదారిలో మా ఫోను ట్రాప్ చేసి మధ్యదారిలో మమ్మల్ని అటాక్ చేసి, నేను నా కొడుకు నా మనవడు నలుగురం ఉన్నాం సార్. మా ఇంటి ఆయన నలుగురం మా కారులో ఉన్నాం సార్. మా ముందు కారు రానిచ్చి మమ్మల్ని అంతా తీసుకెళ్ళి అదే తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్లో అక్కడలే ఆ లొకేషన్లోనే తీసుకెళ్ళి, కావాలంటే సార్ మీకు అధికారం ఉంది కాబట్టి ఆ సీసీ కెమెరాలు కూడా తీసి చూడండి సార్. నాకు అక్కడ నన్ను వాళ్ళు పెట్టిన చిత్రం సార్. నన్ను ఏ విధంగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఎంత దారుణంగా నన్ను మగవాళ్ళు ఎంత దారుణంగా నన్ను ఒక ఆడకూతుర్ని పట్టుకొని కారులో వేసుకోమన్నారు, అది కూడా మీరు చూడండి సార్. మేము అడిగితే మీ పిల్లలు ఉన్నారులే, ఫోన్ చేపిస్తాం. అప్పుడు మేమేమనుకున్నాం, నా పిల్లలు కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నారేమో, వాళ్ళని కూడా ఏదో చంపేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేశాం సార్. డబ్బులు ఇచ్చినా అని చెప్తావా, నీకు రాజకీయం అవసరమా, అది ఇదని బండబూతులు కులం పేరుతో దూషించి మాట్లాడినారు సార్. ఇదొక్కసారికి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్. లేదా నాకు ఏమి సాయం అందకపోతే ఎందుకు ఈరోజు నా పైన చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా విని విసిగిపోయి ఈ బ్రతుకొద్దురా, చచ్చిపోతే బాగుంటుంది, డబ్బులు పోయింది కాక మళ్ళీ నడు రోడ్డు ఎక్కి ఏం బతుకురా ఈ బతుకు అనిపిస్తుంది సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.